మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మన ఉదయకాల సమయం దేని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, మీ బంగారు పాదాలకు లేఖని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రంతా మీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మన ఉదయకాల సమయం సజీవ లెక్కని చేరి ప్రార్థించుండగా వాక్యమైన వాక్యంగా నాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని చేస్తున్నాం అడుగుతున్నాం తండ్రి. ఆమె ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలా నేను ఏర్పాటు చెందిన వాక్య భాగము యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-7 ధ్యానం చేసుకున్నాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-7 ఈ విధంగా ఉంది. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి కదా. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపొడుదురు కానీ సంపాదించుకోలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగునందున మీకేమీ దొరకదు. భక్తుడైన యాకోబు దేవుని యొద్దకు రండి అంటున్నాడు. అంటే ఎవరైతే దేవుని యొద్దకు వచ్చేవారై ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో ఆయన కొరకు కనిపెట్టేవారై ఉంటారో అటు వారిని గురించి చెప్తున్నాడు. అందుకనే యాకోబు 1వ అధ్యాయము 1వ వచనం అంటాడు, దేవుని యొద్దకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి, ఎవరైతే చెదరిపోయారో, ఎవరైతే దేవుని యొక్క మాట వెనుక విసర్జించారో వారినందరినీ నేడు సర్వలోకమునకు సర్వసృష్టికి సువార్తను ప్రకటించిండు. యాకోబు తనకి ఇయ్యబడిన పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి సార్వత్రిక సంఘాన్ని కూడా దేవుని యొద్దకు రండి అంటున్నాడు. మనం ఎందుకు ఆయన దగ్గరికి రాలేకపోతున్నామో కొన్ని విషయాలని చెప్పాడు ఇక్కడ. ఏమని? మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి అంటున్నాడు. అంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఈ లోక సంబంధమైన వాటి యందు మనసు కలిగి ఉండడం వల్ల దేవుని యొక్క చిత్తాన్ని పొందలేకపోతున్నామనే విషయాన్ని యాకోబు గుర్తు చేస్తూ, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవములలో అంటున్నాడు. అంటే మీ శరీరములో, మీ శరీర అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. అంటే మీ శరీరం కోసం, మీ ఆహారం కోసం, మీ సుఖ సంతోషాల కోసమే తప్ప అది దేవుని యొద్దకు మిమ్మల్ని దేవుని మాట యొద్దకు నడిపించేదిగా లేదు. ఇహ సంబంధమైన వాటి యందు, శరీర సంబంధమైన వాటి యందు మీరు మనసు కలిగి ఉంటున్నారు కాబట్టి వాటి నుండి కాకుండా, అంటే ఆయన ఆత్మ ఉన్నాడు కాబట్టి ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. పరలోక సంబంధమైన దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని ఎరిగిన వారమై, ప్రత్యేకించి భూ సంబంధమైన వాటి మీద మనస్కరించక, కాబట్టి ఇక్కడ యాకోబు అంటాడు, మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకట్లేదు అంటున్నాడు. అంటే అడుగుతున్నారు కానీ ఎందుకు పొందలేకపోతున్నారంటే దాని విషయంలో, అంటే దేవుని విషయంలో, దేవుని చిత్తం కోసం కాదు, కానీ అది మీ స్వనీతికి ఆధారం చేసుకుని మీరు వాటిని అడుగుతున్నారు. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేరు. అంటే మీరు భూలోక సంబంధమైన వాటి మీద, ఇహ సంబంధమైన వాటి మీద మీరు మనస్కరించుకోవాలంత కాలము కూడా దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క కృపను మీరు పొందలేరు. అది పొందాలి కాబట్టి మీరు దాని విషయం ఆలోచన కలిగి ఉండాలి.
కానీ మీరు ఏమవుతున్నారు ఇక్కడ? మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకట్లేదు. మీరు నరహత్య చేసేవారిగా ఉన్నారు, మత్సర పడుతున్నారు, దాన్ని సంపాదించుకోలేదు. అంటే మీ హృదయంలో దేవుని భయము గాని, భక్తి గాని, విశ్వాసము గాని, ఆత్మీయ స్థితిగతులు గాని లేకుండా మీరు జీవిస్తున్నారనే విషయాన్ని యాకోబు గుర్తు చేస్తూ, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగనందున మీకేమీ దొరకదు అన్నాడు. దేవుణ్ణి అడగట్లేదు. దేవుణ్ణి అడగకుండా, దేవుని వెదగకుండా మీరు ఇహమందున్న ఈ భూ సంబంధమైన వాటి మీద మనస్సు కలిగి ఇతరులతో, ఇతర మనుషులతో మీరు వివాదాలకు కారకులవుతున్నారు తప్ప సమాధానం అనేది మీ జీవితాల్లో లేకుండా పోయింది. ఆనాడు మరి చెదిరిన ఈ 12 గోత్రాల వారికి కాదు, నేడు సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసికి కూడా యాకోబు ఈ మాటలను గుర్తు చేస్తున్నాడు. కాబట్టి అంటున్నాడు, పోట్లాడుదురు, యుద్ధము చేదురు గాని దేవుని అడుగనందున నీకేమీ దొరకదు అంటున్నాడు. ప్రభు అంటున్నాడు, అడుగుడు మీకు ఇయ్యబడును, వెదకుడు మీకు దొరకను, తట్టుడు మీకు తీయబడును. మనం అడిగేది హృదయపూర్వకంగా, హృదయానుసారంగా దేవుని సన్నిధిలో మనం అడిగేదై ఉండాలి అనే విషయాన్ని గుర్తు చేశాడు. మీరు అడిగి నన్ను మీ భోగ నిమిత్తములేమో వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకట్లేదు అన్న. అంటే మీ కొరకు, మీ స్వనీతి కొరకు అడుగుతున్నారు తప్ప దేవుని నీతి కొరకు అడగట్లేదు. పరలోక సంబంధమైన దేవుని రాజ్యంలో ఆయనతో యుగయుగాలు జీవించాలన్న ఉద్దేశాలను, ఆలోచనలు మీరు లేనివారై ఉన్నారనే విషయాన్ని గుర్తు చేశాడు యాకోబు. అందుకని అంటున్నాడు, మీరు అడిగినాను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకే దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. దేవుని యందు ఉద్దేశం లేకుండా స్వనీతితో మరి మనం అడుగుతున్నాము అనే విషయాన్ని యాకోబు గుర్తు చేశాడు. గనుక అవి మీకు దొరకట్లేదు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికినప్పుడు ఆయన మనకి ఏది అవసరమో వాటిని ఆయన సమకూర్చువాడు. మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెదకకుండా మనం ఇహమైన వాటి మీద అడుగుతున్నాం కాబట్టి అందుకనే మీరు అడిగినాను మీ భోగముల నిమిత్తమే వినియోగించుటకే దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదండి. దురుద్దేశము, చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ హృదయం, ఇవన్నీ కూడా మనల్ని ఎక్కడ తీసుకెళ్తున్నాయి అంటే నరకానికి, పాపాన్ని తీసుకెళ్తున్నాయి. అందుకనే వ్యభిచారులారా, మీ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును అంటున్నాడు. ఈ లోక స్నేహము దేవుని దృష్టికి ఏమాత్రము అంగీకృతం కాదు. కాబట్టి మీరు అడిగేది లోకం నుండి, లోక సంబంధమైన వాటి మీద ఉంటున్నారు కానీ పర సంబంధమైన దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని మీరు కలిగి ఉండట్లేదు. కాబట్టి వ్యభిచారులారా, మీ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఈ లోక స్నేహము, మనము ప్రభుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో స్నేహము కలిగి ఉండవలసింది పోయి లోకమందు మనము స్నేహం కలిగి ఉంటున్నాం. లోకముతో మనము సహవాసాన్ని కలుగుతున్నాం. అందుకనే మీ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అంటే అది దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేదు. ప్రభువుని సైతము మరి అది మరణానికి అప్పచెప్పిన మరి పరిస్థితి. అందుకనే లోకమున్న వాటిని ప్రేమించక దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును అంటున్నాడు. అంటే ఈ లోక స్నేహము నిన్ను నిత్యరాజ్యానికి నడిపించదనే విషయాన్ని యాకోబు గుర్తు చేస్తూ, ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించిన అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకుంటున్నారా అన్నాడు. అంటే వాక్యానుసారంగా, లేఖనానుసారంగా దేవుడు ఏదైతే తాను మన నిమిత్తము ఆయన చేసిన కార్యాలు, ఆయన ఉద్దేశాలు ఏవైతున్నావో వాటిని బట్టి మనం జీవించక లోకముతో, పాపంతో స్నేహం కలిగిన వారమై ఉంటున్నాము. ఇహ సంబంధమైన వాటి మీదే మనసు కలిగి ఉంటున్నాం తప్ప పర సంబంధమైన దేవుని యొక్క చిత్తాన్ని అనుగ్రహించమని దేవుని అడగట్లేదు.
దేవుని యొక్క చిత్తంలో మనము ముందుకు వెళ్ళలేకపోతున్నామనే విషయాన్ని చెప్తున్నాడు. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించిన అంటే ఆ ఆత్మకు తగినట్లుగా మనం జీవించట్లేదు అనే విషయాన్ని చెప్తూ, లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నామా అంటే లేఖనానుసారంగా కాక, వాక్యానుసారంగా కాక, దేవుని చిత్తానుసారంగా కాక మన వ్యక్తిగత ఆలోచనలతో మనం జీవిస్తున్నాము కాబట్టి కాదు, కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. అహంకారులను, దుర్మార్గులను, దుష్టులను ఆయన ఏం చేస్తారు? తోలివేసి పారవేసి దీనులకు ఆయన తన దయను చూపించును. కాబట్టి మన దీనస్థితి, మనం ఉన్న పరిస్థితుల్లో, మనం ఉంటున్న పరిస్థితుల్లో మనము దేవుని సంబంధులుగా ఉండాలనేది యాకోబు తన పత్రిక ద్వారా తెలియజేస్తున్నారు. నేడు సార్వత్రిక సంఘము క్రీస్తు యొక్క రాకడ కొరకు, ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూచే సంఘంగా ఉండాలి. లోకంతో పాపంతో స్నేహం చేయక ప్రభు యొక్క కృప కొరకు కనిపెడుతూ ఇక్కడ యాకోబు అంటున్నాడు, కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును అన్నాడు. ఎవరు? తండ్రి తన కుమారుని ఎలాగైతే ప్రేమించాడో తన కుమారుని చేత మనకు అనుగ్రహింపబడిన ఈ పరిశుద్ధాత్మ ద్వారా మనము అత్యధికమైన కృపచేత ఉంటున్నాము. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్తుంది. మనము ఆయన యందు, ఆయన మాటల యందు, ఆయన ఉద్దేశాల యందు మనస్సు కలిగి ఉంటే తప్పక మనము దీవింపబడతాము, ఆశీర్వదింపబడతాము. ఆయన రాజ్యమందు ఆయన బిడ్డలుగా ఉంటాము. చివరిగా అంటాడు, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. దేవునికి లోబడుట అనగా వాక్యానుసారంగా జీవించడం, వాక్య ప్రకారము ప్రవర్తించడం. అప్పుడు అపవాది అనగా సాతాను మన యొద్దకు రాకుండా అతడు పారిపోతాడని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన యాకోబు ద్వారా చెప్తున్నాడు. కాబట్టి నేడు మనతో ఆయన నివసించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని ఎరిగి, ఆయన ఆలోచనని ఎరిగి, ఆయన ఆలోచన చొప్పున మనం జీవిస్తూ ప్రభుత్వ పరిశుద్ధాత్మతో సదాకాలము జీవించే వారమే ఉండాలని, లోకమును వాటిని కాక పరసంబంధమైన దేవుని ఆత్మ చేత పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులో ప్రభు కొరకు ఎదురు చూసే వారమై ఉండాలని భక్తుడైన యాకోబు తన పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, ఇహ సంబంధమైన వాటి యందు మనస్సు కలిగి పర సంబంధమైన వాటి యందు మేము స్థిరపరచబడలేకపోతున్నాం. అవును నాయన, మేము ఈ లోకమును వాటిని ప్రేమించచ్చు జీవిస్తున్నామే తప్ప మీ నీతిని, మీ రాజ్యాన్ని ఎరుగక, మీ సత్యమును అనుసరించగా, నీ వాక్యమును అనుసరించగా, నీ లేఖనానుసారంగా ప్రవర్తించకపోవడం వల్ల నాయన మేము నిత్యరాజ్యాన్ని కోల్పోతున్నాం. కాబట్టి నాయన అటు రీతిగా ఉండకూడదని నీ భక్తుడు, నీ సేవకుడైన యాకోబు ద్వారా నీవు తెలియజేసిన మాటలను బట్టి అయ్యా, మేము నీ యందు నమ్మిక యందు భయం యందు భక్తి కలిగి విశ్వాసంలో కొనసాగుటకు సహాయం దయచేయండి. మా కొరకు మీరు రాజ్యం ఏర్పరిచున్నారు. మీ రాజ్యములో మేము ఉండినట్లు మా హృదయమందును, ప్రవర్తన యందును నీ వాక్యమును నిలుపుకొని విశ్వాసములో కట్టబడుటకు, కొనసాగుటకు నీ సహాయం దయచేయండి. బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు. అయ్యా, ఎవరైతే హాస్పిటల్స్ దేనిలో పడినారో అటు వారిని లేవనెత్తి మీ కృపచేత నింపుకుని నడుస్తున్నాం. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. ఏ ఒక్కరూ నశించగా అందరూ మారు మనసు కలిగి పాప క్షమాపణ కలిగి మీ నిత్యరాజ్యం అందు చేరగలుగుదల కట్టుకోక దయచేయమని, నేను పరిచర్యలో, సేవలో మీ సన్నిధి మా పైన ఉంచండి. కంపెనీలను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఏర్పాటు చేయబడిన ఆ కుడికలను బట్టి కుటుంబాలను ఆదరించి మీరే ముందుకు నడిపించండి. అని పాటల ప్రయాణాల్లో, రాకపోకల్లో మీ సన్నిధి, తోడ్పాటు, తోడు దీవెన మా అందరికీ దయచేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదనాడు మాకు దయచేయం, మళ్ళా ప్రార్థన చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనలో దేకాదుషం తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనా తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించును గాక. ఆమేన్.